హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం జనరల్ స్టడీస్ ముఖ్యమైన 10,000 బిట్స్ పార్ట్ 13 అండి, భాగము 13. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనం క్రీడలకు సంబంధించినటువంటివి చెప్పుకుందాం అండి. ఫస్ట్ క్వశ్చన్, ఫ్లయింగ్ సిక్గా పేరుగాంచిన భారతీయ అథ్లెట్ ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్లయింగ్ సిక్గా పేరుగాంచిన భారతీయ అథ్లెట్ ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఓకే, దీనికి సమాధానం వచ్చేసి మిల్కా సింగ్. ఫ్లయింగ్ సిక్గా పేరుగాంచిన భారతీయ అథ్లెట్ ఎవరు? మిల్కా సింగ్ అండి. దీనికి సమాధానం ఫ్లయింగ్ సిక్గా పేరుగాంచిన భారతీయ క్రికెట్ అథ్లెట్ ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం మిల్కా సింగ్. ఓకే, రెండవ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్, టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు ఎవరు? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు ఎవరంటే దీనికి సమాధానం వచ్చేసి హర్భజన్ సింగ్ అండి. హర్భజన్ సింగ్ మరి ఆస్ట్రేలియాపై 2001లో ఈ రికార్డు మరి సాధించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఒక టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు ఎవరు? హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియాపై 2001 సంవత్సరంలో ఈ రికార్డు సాధించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మూడో ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. మూడవ ప్రశ్న. ఓకే, డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? దీనికి సమాధానం వచ్చేసి ఫుట్బాల్ అండి. ఓకే, డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఫుట్బాల్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. 2008 ఒలింపిక్ క్రీడల్లో 2008 ఒలింపిక్ క్రీడల్లో అభినవ్ బింద్రా 2008 ఒలింపిక్ క్రీడల్లో అభినవ్ బింద్రా
ఎందులో బంగారు పతకం సాధించాడు? ఓకే, బంగారు పతకం సాధించాడు. ఏ రంగం అన్నట్టు. ఓకే, ఇక్కడ జవాబు వచ్చేసి ముఖ్యంగా దేంట్లో వచ్చింది అనేటువంటి పాయింట్ వస్తే రైఫిల్ షూటింగ్. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2008 ఒలింపిక్ క్రీడల్లో అభినవ్ బింద్రా ఇందులో బంగారు పతకం సాధించాడు. రైఫిల్ షూటింగ్లో వీరికి మరి బంగారు పతకం రావడం అనేటువంటి జరిగిందండి 2008లో. ఓకే, నెక్స్ట్ 5వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 5వ ప్రశ్న. ఓకే, 5వది. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినం, దినోత్సవం జరుపుటకు కారణం ఏమిటి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటాం ఇండియాలో. భారతదేశ జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారంటే ఆగస్టు 29న జరుపుకుంటారండి. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటూ కారణం ఏమిటి అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ధ్యాన్ చంద్ జన్మదినం ఆ రోజు. ధ్యాన్ చంద్ జన్మదినం అండి. హాకీ మాంత్రికుడు అంటారు ఇతన్ని. మరి హాకీలో మరి అద్భుతమైనటువంటి ప్లేయర్ ఇతను. ఓకే, హాకీ క్రీడలో అద్భుతమైనటువంటి ప్లేయర్ కాబట్టి ధ్యాన్ చంద్ జన్మదినోత్సవాన్ని మరి భారత జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటామండి. ధ్యాన్ చంద్ జన్మదినోత్సవం ఆగస్టు 29 అనేటువంటి గుర్తుపెట్టుకుంటే భారతదేశ జాతీయ క్రీడా దినోత్సవం గుర్తున్నట్టే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. 5th కంప్లీట్ అయింది. నెక్స్ట్ 6వ ప్రశ్న. 6th క్వశ్చన్. 5 కంప్లీట్ అయింది. ఓకే, 6వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 6th వన్. ఓకే, 6వ ప్రశ్న. 2022 జాతీయ క్రీడలు 2022 జాతీయ క్రీడలు ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? 2022 జాతీయ క్రీడలు ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, దీని సమాధానం వచ్చేసి మేఘాలయ. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. 2022 జాతీయ క్రీడలు ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మేఘాలయ రాష్ట్రం 2022లో జాతీయ క్రీడలను నిర్వహిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 2022 జాతీయ క్రీడలు ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? మేఘాలయ. నెక్స్ట్ 7వ ప్రశ్న. ఓకే, 7వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బిర్సా ముండా స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రం అనకుండా ఇక్కడ మరి ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్ వస్తుంది. అదే ఏ రాష్ట్రంలో ఉంది అనండి. ఏ రాష్ట్రంలో ఉంది? మరి బిర్సా ముండా స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మరి జార్ఖండ్ అండి. అదేవిధంగా ప్రాంతం ఏ నగరంలో ఉంది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు రాష్ట్రం లేదా నగరం రెండింటికి అవకాశం ఉంది క్వశ్చన్ రావడానికి. ఓకే,
ఏ రాష్ట్రంలో ఉంది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా బిర్సా ముండా స్టేడియం ఏ నగరంలో ఉంది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. రాంచీ. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. బిర్సా ముండా స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. బిర్సా ముండా స్టేడియం ఏ నగరంలో ఉందంటే రాంచీ నగరంలో ఉన్నది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్న. ఎయిత్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. బీసీ రాయ్ ట్రోఫీ బీసీ రాయ్ ట్రోఫీ బీసీ రాయ్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? ఏ క్రీడకు సంబంధించినది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. బీసీ రాయ్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? ఫుట్బాల్ అండి. బీసీ రాయ్ అంటంతో మనకు గుర్తు రావాల్సింది ఫుట్బాల్. బీసీ రాయ్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు ఫుట్బాల్ దీనికి సమాధానం ఫ్రెండ్స్. ఓకే, 9వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ 9వ ప్రశ్న. ఓకే, మొట్టమొదటి ఆసియా క్రీడలను ఏ దేశం నిర్వహించింది? ఏ దేశం నిర్వహించింది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఒక కన్ఫ్యూజ్ కావద్దు. మొట్టమొదటి ఆసియా క్రీడలను ఏ దేశం నిర్వహించింది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు భారత్ అండి. దీనికి సమాధానం భారత్. ఓకే, మొట్టమొదటి ఆసియా క్రీడలను ఏ దేశం నిర్వహించింది? భారత్ దీనికి సమాధానం. ఓకే, నెక్స్ట్ 10వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ 10th వన్. ఓకే, మలేషియా జాతీయ క్రీడ ఏది? మలేషియా జాతీయ క్రీడ ఏది? దీనికి సమాధానం మరి మలేషియా జాతీయ క్రీడ ఏది అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. బ్యాడ్మింటన్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. మలేషియా జాతీయ క్రీడ ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. బ్యాడ్మింటన్ అండి. ఇది చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా ఎగ్జామ్స్లో కూడా రావటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇవి అన్నీ కూడా క్రీడలకు సంబంధించినటువంటి ప్రశ్నలండి. నెక్స్ట్ మనం జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలని పరిశీలన చేద్దాం. మలేషియా జాతీయ క్రీడ అంటంతో గుర్తు రావాల్సింది బ్యాడ్మింటన్. మలేషియా జాతీయ క్రీడ ఏది అంటే బ్యాడ్మింటన్. ఓకే, నెక్స్ట్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి బిట్స్ని మనం పరిశీలన చేద్దాం. ఓకే, జనరల్ సైన్స్. ఒక జనరల్ సైన్స్ దీంట్లో భాగంగా ఈ వీడియోలో 11వ ప్రశ్న ఇది. ఓకే, మలేరియా వ్యాప్తికి దోమలే కారణమని మలేరియా వ్యాప్తికి దోమలే కారణమని పరిశోధనల ద్వారా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, మలేరియా వ్యాప్తికి దోమలే కారణమని పరిశోధన ద్వారా నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. రొనాల్డ్ రాస్. హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి. తను
ఓకే, మలేరియా వ్యాప్తికి దోమలే కారణమని పరిశోధన ద్వారా నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రొనాల్డ్ రాస్ అండి. ఓకే, మలేరియా వ్యాప్తికి దోమలే కారణమని పరిశోధన ద్వారా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? రొనాల్డ్ రాస్. ఓకే, నెక్స్ట్ 12వ ప్రశ్న. ఓకే, 12వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, 12వ ప్రశ్న. హెవీ వాటర్ పదం దేన్ని సూచిస్తుంది? పదం దేనిని సూచిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. హెవీ వాటర్ పదం దేనిని సూచిస్తుంది అనేటువంటి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. డ్యూటీరియం ఆక్సైడ్. ఇది సమాధానం డ్యూటీరియం ఆక్సైడ్. హెవీ వాటర్ పదం దేన్ని సూచిస్తుంది అనేటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. డ్యూటీరియం ఆక్సైడ్ని సూచిస్తుంది. హెవీ వాటర్ పదం దేన్ని సూచిస్తుంది? డ్యూటీరియం ఆక్సైడ్ అనేటువంటి పదాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ 13వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 13వది. ఓకే, ఏ చెట్టుకు విత్తనాలు ఉంటాయి కానీ పండ్లు ఉండవు? ఏ చెట్టుకు విత్తనాలు ఉంటాయి కానీ పండ్లు ఉండవు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎగ్జామినేషన్ ఆల్రెడీ అడిగారు. ఓకే, ఏ చెట్టుకు విత్తనాలు ఉంటాయి కానీ పండ్లు ఉండవు అనేటువంటి ప్రశ్న రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సైకస్. దీని సమాధానం సైకస్ అనేటువంటి చెట్టుకు విత్తనాలు ఉంటాయి కానీ పండ్లు ఉండవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ చెట్టుకు విత్తనాలు ఉంటాయి కానీ పండ్లు ఉండవు అంటే సైకస్. దీని సమాధానం అండి. నెక్స్ట్ 14వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 14th వన్. ఓకే, 14వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఉష్ణోగ్రత వద్ద ఫారెన్హీట్ అండ్ మరియు సెంటీగ్రేడ్ మరి సమానంగా ఉంటాయి? కొలమానాలు సెంటీగ్రేడ్ కొలమానాలు సమానంగా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ ఉష్ణోగ్రత వద్ద ఫారెన్హీట్ మరియు సెంటీగ్రేడ్ కొలమానాలు సమానంగా ఉంటాయి? ఎన్ని డిగ్రీల వద్ద అనేటువంటి ప్రశ్న రావడం జరిగిందండి. 40 degrees అండి దీని ఆన్సర్. 40 degrees. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ ఉష్ణోగ్రత వద్ద ఫారెన్హీట్ మరియు సెంటీగ్రేడ్ కొలమానాలు సమానంగా ఉంటాయి? 40 degrees మరి సెంటీగ్రేడ్ వద్ద ఇక్కడ మరి ఫారెన్హీట్ అండ్ సెంటీగ్రేడ్ కొలమానాలు సమానంగా ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ 15వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 15వది. ఓకే, 15వ ప్రశ్న. చర్మం బయట పొరని ఏమంటారు? చర్మం బయటి పొరని ఏమంటారు? ఆడటానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది చర్మం బయట పొరని ఏమంటారు? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఎపిడెర్మిస్ అంటారు. ఎపిడెర్మిస్. ఓకే, చర్మం బయట పొరని ఏమంటారంటే ఎపిడెర్మిస్ అంటారండి. చర్మం బయట పొరని ఏమంటారు? ఎపిడెర్మిస్ అంటారు. నెక్స్ట్ 16వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 16వది. ఓకే, 16వది. స్టోరేజ్ బ్యాటరీలలో ఉండే లోహం ఏది?
ఉండే లోహం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, స్టోరేజ్ బ్యాటరీల్లో ఉండే లోహం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. సీసం దీని సమాధానం. సీసం. స్టోరేజ్ బ్యాటరీల్లో ఉండే లోహం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సీసం అండి దీని సమాధానం. స్టోరేజ్ బ్యాటరీల్లో ఉండే లోహం ఏది? సీసం. నెక్స్ట్ 17వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ 17వ ప్రశ్న. జనరల్ సైన్స్ విభాగంలో 17వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సముద్రపు నీటిలో ఉప్పును తొలగించి సముద్రపు నీటిలో ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చటంలో వాడే ప్రక్రియ ఏది? మంచినీరుగా మార్చటంలో వాడే ప్రక్రియ ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, దీని సమాధానం వచ్చేసి మరి సముద్రపు నీటిలో ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చడంలో వాడే ప్రక్రియ ఏది అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందండి. రివర్స్ ఆస్మాసిస్ దీని సమాధానం. రివర్స్ ఆస్మాసిస్ దీని సమాధానం. ఓకే, సముద్రపు నీటిలో ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చడంలో వాడే ప్రక్రియ ఏది అంటే రివర్స్ ఆస్మాసిస్ అండి దీని సమాధానం. ఓకే, నెక్స్ట్ 18వ ప్రశ్న. ఓకే, 18వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. విటమిన్ B12లో ఉండే ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. ఓకే, చాలా వరకు విటమిన్ B12 అనేటువంటిది మరి చాలా వరకు అద్భుతమైనటువంటి విటమిన్గా మనం చెప్పొచ్చు. మరి దీంట్లో కూడా మరి ఏ ఖనిజం ఉంటుంది అనేటువంటిది అడగడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా విటమిన్ B12లో ఉండేటువంటి ఖనిజ లోహం ఏది అనేటువంటిది అడగడానికి అవకాశం ఉందండి. ఖనిజ లోహం ఏది? ఓకే, విటమిన్ B12లో ఉండేటువంటి ఖనిజ లోహం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, 18th క్వశ్చన్ అండి ఇది. మరి ముఖ్యంగా విటమిన్ B12లో ఉండేటువంటి ఖనిజ లోహం అంటాం కంటే ఖనిజ మూలకం ఏది అనేటువంటి ప్రశ్న వస్తుంది. లోహం కాదు ఇది, ఖనిజ మూలకం ఏది? ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి విటమిన్ B12లో ఉండేటువంటి ఖనిజ మూలకం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా కోబాల్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. విటమిన్ B12లో ఉండేటువంటి ఖనిజ మూలకం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. విటమిన్ B12లో ఉండేటువంటి ఖనిజ మూలకం ఏదంటే కోబాల్ట్. ఓకే, నెక్స్ట్ 19వ ప్రశ్న. ఓకే, 19వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ట్రాఫిక్ అధికంగా ఉన్న మరియు 19వ ప్రశ్న ఇది. మరియు జన సమర్థం అధికంగా ఉన్న ఓకే, ట్రాఫిక్ అధికంగా ఉన్న, జన సమర్థం అధికంగా ఉన్న క్రిక్కిరిసిన ప్రదేశంలో కళ్ళు మండి ఎర్రగా కావటానికి కారణం ఏమిటి? ఎర్రగా కావడానికి కారణం ఏమిటి?
మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, జనరల్ సైన్స్ విభాగంలో ఇది. ఓకే, ట్రాఫిక్ అధికంగా ఉన్న మరియు జన సమర్థం అధికంగా ఉన్న క్రిక్కిరిసిన ప్రదేశంలో కళ్ళు మండి ఎర్రగా కావటానికి కారణం ఏమిటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం నైట్రస్ ఆక్సైడ్లు. నైట్రస్ ఆక్సైడ్లు. దీనికి సమాధానం ఇదండి. ఓకే, ట్రాఫిక్ అధికంగా ఉన్న మరియు జనసమర్థం అధికంగా ఉన్న క్రిక్కిరిసిన ప్రదేశంలో కళ్ళు మండి ఎర్రగా కావడానికి కారణం ఏమిటి అంటే నైట్రస్ ఆక్సైడ్ల వలన మనకు ఆ విధంగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 20వ ప్రశ్న. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అండి 20వ ప్రశ్న కూడా. 20th క్వశ్చన్. భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం త్రాగునీటి pH విలువ ఎంత? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మరి pH విలువ ఎంత అనటం కంటే కూడా ఎంత ఉంటే మంచిది, అసలు ఎంత ఉంటే మంచిది. ఓకే, భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం త్రాగునీటి pH విలువ ఎంత ఉంటే మంచిది అనేటువంటిది చెప్పడం జరిగింది అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. మరి దీని సమాధానం 6.5 నుంచి 8.5 వరకు. ఇంత ఉంటే చాలా మంచిది. త్రాగునీటి pH విలువ ఇంత ఉండాలి అనేటువంటిది భారతదేశ మరి ప్రభుత్వం నిర్దేశించడం అనేటువంటి జరిగిందండి. ఈ ప్రమాణాల ప్రకారం 6.5 నుంచి 8.5 వరకు pH విలువ ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఓకే, కంపల్సరీ ఇలా ఉంటే చాలా వరకు మంచిది అనేటువంటిది భారత ప్రభుత్వం దీని మీద అధ్యయనం చేసి మరి చెప్పడం అనేటువంటి జరిగింది. మరి ఆరోగ్యానికి చాలా మంచిది అన్నట్లు ఆ వాటరు. ఓకే, భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం త్రాగునీటి pH విలువ ఎంత ఉంటే మంచిది? 6.5 నుంచి 8.5 వరకు ఉంటే మంచిది అనేటువంటిది భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం చెప్పడం అనేటువంటి జరిగిందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మిస్లేనియస్ క్వశ్చన్ చూద్దాం. జనరల్ సైన్స్ కంప్లీట్ చేసాం. మిస్లేనియస్ అంటే ఇతరాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. బట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండటం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మిస్లేనియస్. ఫస్ట్ దీంట్లో మిస్లేనియస్లో 21. ఓకే, ఈ వీడియోలో 21వ ప్రశ్న ఇది. సమాచార ఉపగ్రహాలు ఏ వాయుమండల పొరలో ఉంటాయి? ఏ వాయుమండల పొరలో ఉంటాయి అనడానికి అవకాశం ఉందండి. ఓకే, సమాచార ఉపగ్రహాలు ఏ వాయుమండల పొరలో ఉంటాయి? ఎక్సో ఆవరణం అంటాం. ఎక్సో పొర ఇది. ఎక్సో, దీని సమాధానం ఎక్సో. సమాచార ఉపగ్రహాలు ఏ వాయుమండల పొరలో ఉంటాయంటే ఎక్సో అండి. దాని ఆన్సర్ ఎక్సో, వాయుమండల పొర. ఓకే, సమాచార ఉపగ్రహాలు ఏ వాయుమండల పొరలో ఉంటాయి? ఎక్సో వాయుమండల పొరలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 22వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ 22వది. ఓకే, 22వది. ఏ గాలులను హిమభక్షాలు అని అంటారు? ఏ గాలులను హిమభక్షాలు అని అంటారు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. చినూక్
స్థానిక పవనాలు, అంటే చాలా వరకు మరి భయంకరమైనటువంటి పవనాలుగా మనం చెప్పొచ్చు. ఏ గాలులు హిమపక్షాలు అంటే హిమాలయ పర్వతాలు మామూలుగా చాలా వరకు డేంజర్గా ఉండేటువంటి గాలులు ఇవి. కాబట్టి ఈ ఏ గాలులను హిమపక్షాలు అని అంటారు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. చినుక్ గాలులను హిమపక్షాలు అని అంటారు. నెక్స్ట్ 23వ ప్రశ్న, 23rd క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, 23వ ప్రశ్న, ఎర్ర నేలలు ఎరుపుగా ఉండుటకు కారణం ఏమిటి? అడగడానికి అవకాశం ఉంది. ఎర్ర నేలలు ఎరుపుగా ఉండుటకు కారణం ఏమిటి అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇనుము, దీని సమాధానం ఇనుము మరియు ఫెర్రీ మెగ్నీషియం ఉండుట వలన ఈ విధంగా ఉంటుంది. ఎర్ర నేలలు ఎర్రగా ఉంటాయి. ఓకే, ఎర్ర నేలలు ఎరుపుగా ఎందుకు ఉంటాయి అనేటువంటి కారణం మీద క్వశ్చన్ అడగటం అనేటువంటి జరిగింది. ఒకసారి గ్రూప్ 1లో అడిగారు. ఇనుము మరియు ఫెర్రీ మెగ్నీషియం ఉండటం వలన ఎర్ర నేలలు ఎరుపుగా ఉండటం అనేటువంటిది జరిగింది. ఇనుము మరియు ఫెర్రీ మెగ్నీషియం ఉండటం అనేటువంటిది జరుగుతుంది ఆ నేలల్లో. కాబట్టి ఎర్ర నేలలు ఎరుపుగా ఉంటాయి. నెక్స్ట్ 24వ ప్రశ్న, 24th క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, 24వ ప్రశ్న, హిమాలయాలు ఏ దేశాలలో వ్యాపించి ఉన్నాయి? హిమాలయాలు ఏ దేశాల్లో వ్యాపించి ఉన్నాయి రావడానికి అవకాశం ఉంది క్వశ్చన్. ఓకే, దీనికి సమాధానం వచ్చేసి భూటాన్, ఇండియా, నేపాల్, చైనా, పాకిస్తాన్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ 5 దేశాల్లో మనకి హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. భూటాన్, ఇండియా, నేపాల్, చైనా, పాకిస్తాన్. హిమాలయాలు ఏ దేశాల్లో వ్యాపించి ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. భూటాన్, ఇండియా, నేపాల్, చైనా, పాకిస్తాన్. ఈ యొక్క 5 కంట్రీస్లో కూడా 5 దేశాల్లో కూడా హిమాలయాలు వ్యాపించి ఉండటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, 25వ ప్రశ్న. ఈ వీడియోలో 25వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 25వ ప్రశ్న. ఓకే, భారతదేశపు కోడి మెడ అనగా? భారతదేశపు కోడి మెడ అనగా అనేటువంటి ప్రశ్న రావడం అనేటువంటి జరిగింది ఒక ఎగ్జామ్లో. అంటే కోడి మెడ ఎలా ఉంటుందో ఆ యొక్క మన భారతదేశంలో భారతదేశ పటంలో ఆ ప్రాంతం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ క్వశ్చన్ అనేది అడగటం అనేటువంటిది జరిగిందండి. ఆ ప్రశ్న ఆ విధంగా అడగటం అనేటువంటిది జరిగింది. ఏంటి అసలు ఏ ప్రదేశం ఆ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూద్దాం. ఓకే, పశ్చిమ బెంగాల్. దీని సమాధానం పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య ప్రాంతాన్ని కలిపే సన్నని భూభాగం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అంటే పశ్చిమ బెంగాల్ని మరియు ఈశాన్య ప్రాంతాన్ని కలిపేటువంటి సన్నని భూభాగం భారతదేశ పటంలో ఒక కోడి మెడ ఆకారంలో ఉంటుంది. కాబట్టి భారతదేశ కోడి మెడ ఏది అనేటువంటి ప్రశ్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగారు. ఓకే, భారతదేశ కోడి మెడ అనగా అనేటువంటి ప్రశ్న అడగటం అనేటువంటిది జరిగిందండి. పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య ప్రాంతాన్ని కలిపే సన్నని భూభాగాన్ని కోడి మెడ, భారతదేశ కోడి మెడగా వర్ణిస్తారు. ఓకే, ఆ విధంగా ఆ యొక్క పటంలో ఆ విధమైనటువంటి ఆకారం అనేది కలిగి ఉంది. కాబట్టి
ఆ విధమైనటువంటి ప్రశ్న వారు అడగటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇవి జనరల్ స్టడీస్ ముఖ్యమైన 10,000 బిట్స్ పార్ట్ 13 అండి. ఈ యొక్క 13వ భాగం ఇది. నెక్స్ట్ మరి దీని మీద జనరల్ స్టడీస్ 10,000 బిట్లు అయ్యేదాకా కూడా వీడియోలు చేయడం జరుగుతుంది. చాలా వరకు మరి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కలెక్టర్ ఎగ్జామ్స్ వరకు అంటే సివిల్ సర్వీసెస్ వరకు కూడా యూజ్ అయ్యేటువంటి బిట్స్ మాత్రమే వీటిలో చేయటం అనేటువంటి జరుగుతుంది. మరి కంపల్సరీగా జనరల్ స్టడీస్ ముఖ్యమైన 10,000 బిట్స్ అనేటువంటిది మరి చాలా వరకు మంది ఆదరిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.